నీళ్లలో సెట్ చేసిన ఫ్లోర్ పై మ్యూజిక్ మోత మోగుతుంటే ఒక్కసారిగా నిప్పురవ్వలు మొదలయ్యాయి. క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఒకటే. బయటపడే దారి లేకుండా పోయింది. వీకెండ్ సరదా కోసం నైట్ క్లబ్ కు వెళ్తే ప్రాణాలు పోయాయి. 25 మందిని పొట్టన పెట్టుకుంది గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం. టూరిస్ట్ ప్లేస్ లో భద్రతా ప్రమాణాలు ఎంత డొల్లగా ఉన్నాయో ఈ ఘోరంతో బయటపడింది. మ్యూజిక్ తో పాటే డాన్స్ మొదలైంది. కడుపులో చుక్క పడుతుంటే కళ్ల ముందు చక్కని చుక్క కనబడుతుంటే ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉన్నారంతా. మెహబూబా పాటకు డాన్సర్ ఆడుతుంటే అంతా కేరింతలు కొడుతున్నారు. అప్పుడే నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. మొదట స్పెషల్ ఎఫెక్ట్ అనుకున్నారు, కానీ కాసేపటికి అందరికీ అర్థమైంది నైట్ క్లబ్ మంటల్లో చిక్కుకుందని. సిలిండర్ పేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. అలంకరణ కోసం అమర్చిన తాటాకులు అగ్నికి ఆజ్యం పోశాయి. కొంతమంది తప్పించుకున్నారు. 25 మంది నిస్సహాయంగా ప్రాణాలు వదిలేశారు. బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ఏర్పాటు చేసింది నార్త్ గోవాలోని బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్. మిడ్ నైట్ 1 గంటకు మంటలు వ్యాపించాయి. టైంలో డాన్స్ ఫ్లోర్ పై 100 మందికి పైనే ఉన్నారు. అంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇరుకు మార్గం ఉండడంతో మంటల్ని అదుపు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. క్లబ్ కి వెళ్దామనుకున్న వాళ్ళు దూరం నుంచి ఘోరాన్ని చూసి భూమి మీద తమకింకా నూకలున్నాయని ఊపిరి పీల్చుకుంటున్నారు. Actually we got lucky because our cab driver was late or else we would be here. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో మొత్తం 25 మంది మరణించారు. వారిలో 4 పర్యాటకులు ఉన్నారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో కిచెన్ లో పనిచేసే 3 మహిళలున్నారు. గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైట్ క్లబ్ ని పోయినేడాదే ప్రారంభించారు. నైట్ క్లబ్ లో ఏ మాత్రం భద్రతా చర్యలు లేవని గుర్తించారు. गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना बहुत बड़ी घटना है. इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा. బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్న నైట్ క్లబ్ లోకి వెళ్లొచ్చేందుకు ఇరుకైన మార్గాలు ఉండడంతో 400 మీటర్ల దూరంలోనే ఫైర్ ఇంజన్లను ఆపేయాల్సి వచ్చింది. క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలున్నాయని బయటపడింది. పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో క్లబ్ కూల్చివేతకు స్థానిక పంచాయతీ నోటీసులు కూడా జారీ చేసింది. కొంతమంది అధికారులు అడ్డుపడడంతో క్లబ్ నడుస్తోంది. I think we have to look to the future, how to correct it, how to go ahead. None of us can get back lost life. So we should not even, I think in those lines. So we hope that everything will be okay. నైట్ క్లబ్ మేనేజర్ తో పాటు కొంతమంది క్లబ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ఓనర్లకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై గోవా ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా తెలితే క్లబ్ నడిచేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం. ఘటనతో అన్ని నైట్ క్లబ్ల తనిఖీలతో పాటు అనుమతులు లేని క్లబ్ లైసెన్సులు రద్దు చేస్తామంటోంది ప్రభుత్వం.